3 స్టార్ట్. హాయ్ గాయ్స్, అందరికీ శుభ సాయంత్రం. నేను నగరగంటి సైదయ్య ఫ్రమ్ పెద్దమునియాల్, నెరడుగు మండల్, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూస్ మీరు చూడండి ఒకసారి. దీనంతా కూడా మనము కృష్ణా వాటర్ అనడం జరుగుతుంది. దీని యొక్క చరిత్ర గురించి నేను మీతో పంచుకోవాలని మీ ఇష్టపూర్వకంగా వస్తూ ఉన్నాను మీ ముందుకి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మునగాల అనేటటువంటి నామకరణం చేత పిలిచేవారు. ఈ మునగాల ప్రాంతంలో దాదాపుగా ఒక 27 ప్రాంతాలు, అంటే ఇప్పుడు అంటున్నాం కదా గ్రామాలని, ఇవన్నీ కూడా కలిసి ఉండడం జరిగేది. 27 ప్రాంతాలు చాలా మాకుమ్మడిగా అన్నీ కలిసి ఉండడం జరిగేది. దాంట్లో కొన్ని పేర్లు నేను చెప్తాను. సూర్యాపేట గట్టు అని, మునగాల ప్రాంతం అని, పొగిళ్ళ గట్టు అని, నెక్స్ట్ వచ్చేసి వేరే వేరే అనేక రకాలుగా పేర్లు ఉన్నాయి. దాదాపుగా కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను, పేర్లు సమయ మ్యాటర్ని. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామం అంతా మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీకు నీరు కనబడుతుంది కానీ గ్రామాలు లేవని మీరు అనుకోవచ్చు. 60 సంవత్సరాల క్రిందట ఎక్కడైతే మన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళు ప్రస్తావించినట్టుగానే అక్కడ సాగర్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ డ్యాముకి అక్కడ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటరు బ్యాక్ రావడం వల్ల ఈ ముంపుకు గురవుతాయి ఈ గ్రామాలన్నీ. ముందుగా ఈ యొక్క ఉన్నటువంటి ఏవైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో వారికి హెచ్చరికలు జరగడం వల్ల ఆ ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి గ్రామాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ముంపైనటువంటి గ్రామాలు దాదాపుగా 25 గ్రామాలకు ఉంటాయి. సో ఒకప్పుడు ఈ పెద్దమునియాల్ గ్రామం అనేది ఈ దేవరకొండ నియోజకవర్గం అనే కాన్స్టిట్యూటీ ప్రజెంట్ ఉంది కదా, అప్పట్లో దీనికంటే ముందుగా ఈ పెద్దమునియాల్ గ్రామమే అప్పటి నియోజకవర్గం. దీని మొట్టమొదటిగా రావిరాల నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఇది. సో తదనుగుణంగా ఎప్పుడైతే ఈ వాటర్ రావడం వల్ల అన్ని గ్రామాలు విచ్ఛిన్నం అయిపోవడం వల్ల అది కాస్త దేవరకొండ నియోజకవర్గం అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా మరి ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి గుట్టల ప్రాంతాలు అలా మీరు చూసుకుంటూ వస్తే ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అనడం జరుగుతుంది. నల్లమల్ల ఫారెస్ట్. ఈ నల్లమల్ల ఫారెస్ట్ అనేది 2 ప్రాంతాల సరిహద్దు. అంటే మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు అప్పుడు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అనేవారు. ఉమ్మడి రాష్ట్రాలు అనే కదా, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 సరిహద్దులలో నల్లమల్ల ఫారెస్ట్ 2 కూడా ఉమ్మడిగా ఉండడం జరిగింది. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో అనేక రకాల జంతువులు ఉండవు, చాలా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే దూరం ఉన్నాయి కాబట్టి మీకు జంతువుల గురించి పెద్దగా వివరణ ఇవ్వలేకపోతున్నాను. వీలుంటే ఇంకో వీడియోలో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరొకసారి చూడండి, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ప్రజెంట్ ఎక్కడ ఉందనేది మీకు అందరికి సస్పెన్స్గా ఉండొచ్చు. మీరు అలా చూడండి ఒకసారి, నేను చూపిస్తున్నా. అది పెద్దమునియాల్, ఇది స్టార్టింగ్ పాయింట్ పెద్దమునియాల్. అక్కడ ఒక టెంపుల్ ఉంది, మన పేరు ప్రఖ్యాతిగా అందించిన ఒక టెంపుల్, తులజాభవాని టెంపుల్. ప్రస్తుతం ఇది మహారాష్ట్రలోని తులజాపూర్లో ఉండడం జరిగింది. అక్కడ నూతనంగా ఒక శివాలయం నిర్మించడం జరుగుతుంది. ఆ వ్యూ మొత్తం కూడా పెద్దమునియాల్ ప్రాంతానికి సంబంధించింది. మీరు అక్కడ చూస్తే అక్కడ కొంతమంది వాళ్ళు ఏదో క్రీడా రంగంలో ఉన్నట్టుంది. అక్కడ ఒక మందిరం ఉంది, చర్చ్ ఉంది. సో ఈ పెద్దమునియాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపుగా హిందూ, ముస్లిం, తర్వాత క్రిస్టియన్స్ అందరూ కూడా మంచిగా చాలా కలిసిమెలిసి ఉంటారు. ఎవరి మతాలు వారికి గౌరవించుకొని ముందుకు కొనసాగుతూ ఉంటారు. చూడడానికి చాలా మంచిగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేయొచ్చు. ఈ యొక్క ప్రాంతం కూడా ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే ఎప్పుడైతే ముంపుకు గురైందో ఈ ప్రాంతం కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ లోతట్టు ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది, ఆ గుట్టల ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడనే స్థిర నివాసం చేసుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా మరొకసారి ఈ వ్యూ పాయింట్కి రండి, ఎలా ఉందో చాలా చక్కగా ఉంది. ఇప్పుడైతే వాటర్ మనకు నాగార్జున సాగర్ వాటరు 570 మేనేజ్ చిల్లర ఉంది కాబట్టి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఒకవేళ వాటర్ 584కి వస్తే ఇగో ఈ ఖాళీగా ఉన్నటువంటి మైదానం అంతా కూడా ఫుల్ అయిపోతుంది. కాబట్టి అందుకే ఈ విధంగా ఉండడం జరిగింది. మీరు ఒకసారి మా ప్రాంతాన్ని విజిట్ చేస్తే మంచి ఇక్కడ మీ ప్రాంతాన్ని విజిట్ చేసి ఇక్కడ సకల సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. బోటింగ్ ఉంటుంది, షిప్ ఉంటుంది, ఫిష్ ఫ్రై వెరైటీ స్పెషల్ ప్రత్యేకత. మా ప్రాంతంలో చేపల ఫ్రై అనేది చాలా ఫేమస్. ఒక్కసారి కనుక మీరు రుచి చూస్తే ఆహా ఏమి రుచి అన్న విధంగా ఉంటుంది.
ఒకసారి మా ప్రాంతాన్ని దర్శించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలామంది వ్యూస్ చూస్తూ ఉన్నారు. ఇటు పోతే వైజాగ్ కాలనీ, పెద్దమనేరు అన్నీ కూడా మా కుమ్మడిగా 2 ప్రాంతాలు కలిసి ఉంటాయి. మీరు రావచ్చు. ఆ 2 ప్రాంతాలు కూడా మేబీ ఒక 4-5 కిలోమీటర్స్ నీళ్ళ మీదనే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇటు మీరు ఫస్ట్ ఇట్లా వాటర్ నుంచి వెళ్తూ ఉంటే ఆ పుట్టంగండి మనకు అవుతుంది. మరి ముఖ్యంగా రాజధాని ప్రజలు కూడా సాగర్ వాటర్ వస్తుంది కదా, ఆ సాగర్ వాటరు మీరు తాగే వాటర్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యూ పాయింట్ కూడా మీరు బోటింగ్ ద్వారా చూసుకోవచ్చు. అక్కడి నుంచి వైజాగ్ కాలనీ ప్రాంతం వెళ్ళొచ్చు. ఆ వైజాగ్ కాలనీ ప్రాంతంలో మనకి బీచ్లు ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పుకోదగినటువంటి టెంపుల్స్, హిందూ టెంపుల్స్ కూడా ఉంటాయి. ఫేమస్, వెరీ వెరీ ఫేమస్. పురాతనమైనటువంటి కట్టడాలు కూడా గుట్టల ప్రాంతంలో ఉన్నాయి, కొండల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అట్లనే మీరు బోటింగ్ చేస్తూ ఉంటే నాగార్జున సాగర్ కూడా మనం ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేము ఎక్కువ ప్రయాణం చేయాలంటే అట్లా ఆ సరౌండింగ్ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాంతాన్ని కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మంచి ట్రిప్, 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్తే మంచి ట్రిప్. మీరు వచ్చిన వారు కూడా మీకు అన్ని ఇక్కడ లాడ్జింగ్లు అవైలబుల్గా ఉంటాయి. మీకు ప్రతిదీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ గ్రామాన్ని దర్శించండి, అన్నిటిని కూడా దర్శించండి. మీ చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ముందు అనేక విషయాలతో మీ ముందుకు వస్తాం. బాయ్.